Watch our series Shishmadram premieres July 4th. Only on ETV. First episode for free. Hi, hello, good evening and welcome to Suma Adda. Ika మొదలెడదామా? ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి సీరియల్స్ లో చేసేటువంటి నటీనటులు వచ్చేస్తున్నారు. మనం ఎప్పుడెప్పుడో లైఫ్ లో కొన్ని అద్భుతాలను చూస్తూ ఉంటాం, కానీ రోజు తమ నటనతో అద్భుతాలని క్రియేట్ చేసేటువంటి నటీనటులు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ప్రియాంక, మధులిక అండ్ శ్రవణ్ రాజేష్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. ఏంటి గొట్టాలు? ఇంత మంచి డాన్స్ కి మరి గొట్టాలు కాకుండా ఇంకేమిస్తాం చెప్పండి. బై ద వే, నన్ను జనరల్లీ అందరూ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు అని. నేను మిమ్మల్ని ఈ రోజు అడుగుతున్నాను, చెప్పండి మీ ఇంట్లో పనులన్నీ ఎవరు చూసుకుంటారు? అంటే ఫస్ట్ ఇంట్లో పని చేసుకొని పొద్దునే లేచి పద్ధతిగా అన్ని చేసుకొని షూటింగ్ వస్తాం. ఇది మీకోసం చెప్తుంది అక్క. నువ్వు చెప్పు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రస్తుతానికి, ఎందుకంటే ఇప్పుడు చిన్న పాప కాబట్టి. ఈ అమ్మ వాళ్ళకి పాపం చాలా కష్టమే. చిన్నప్పుడు మనల్ని చూసుకొని, ఆ తర్వాత మన పిల్లల్ని చూసుకొని, ఆ తర్వాత కుదిరితే మన మనవల్ని మనవరాల్ని కూడా ఇచ్చేస్తాం మనం. మీ సంగతి ఏంటండి? మా ఇంట్లో మాత్రం ఒక ఫార్మాలిటీ ఉందండి, ఎవరి పనులు అలా చేసుకోవాలి. అవును, అలాంటి పనులు మేము చేసుకుంటాం మావి. ఎవరి పనులు అలా చేసుకోవాలంటే ఒక ఫుడ్ మాత్రం, కుకింగ్ మాత్రం ఇంట్లో లేడీస్ చేస్తారు. సరే, ఇందులో మార్పు రావాలి, జెంట్స్ చేయాలి వంట. అంటే నేను దానికి సపోర్ట్ చేయను. బేసికలీ మా ఇంట్లో మా ఆయనే చేస్తారు. ఎనీవే, ఇదిగోండి తీసుకోండి, ఇవన్నీ మీకే. ఆ ప్లేట్ లో ఎన్ని గొట్టాలు ఉన్నాయో అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మీరు. ఓ, ఇంతకన్నా డబుల్ ఇస్తాం. గ్లామర్ ని మెయింటైన్ చేయడంతో పాటు సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా ఎలా మెయింటైన్ చేయాలో తెలిసినటువంటి సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ మంజుల గారు, మహేశ్వరి అండ్ చరణ్ రాజ్. వెల్కమ్ వెల్కమ్. అక్క ఇలా వెల్కమ్ చెప్తున్నారేంటి? మరి లేకపోతే ఇప్పుడు మీరు చేసినటువంటి డాన్స్ కి వేరే ట్రాఫీలు అవి ఇవ్వలేను కాబట్టి అన్నట్టు ఒక క్వశ్చన్ అడగమని చెప్పారు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం. మీరు హ్యాపీనెస్ ని ఎందులో వెతుక్కుంటారు అని. నేనైతే ఈ రోజు హ్యాపీనెస్ ని ఈ గొట్టంలో. నువ్వు సూపర్ రా. నేనైతే నా న్యూ బోర్న్ లక్క. న్యూ బోర్న్ అంటే గుర్తొచ్చింది, ఈమెకి డెలివరీ అయ్యి జస్ట్ 2 months అవుతుంది. అండ్ ఫస్ట్ షో దట్ షీ ఈస్ పార్టిసిపేటింగ్ ఇస్ దిస్. వావ్, నాకు పాప పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ షో అక్క. చూసారా, ఎవరికైనా సరే పిల్లలు పుడితే నా షోకే రావాలి, ఎందుకంటే నేను అన్ని తరాల నుంచి ఉన్నాను కాబట్టి. కానీ రీసెంట్ గా పిల్లలు పుట్టినటువంటి మీలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా కుళ్ళుగా ఉంది. మీరు రీల్స్ చేసుకోవచ్చు, డైపర్ ఇంటిగ్రేషన్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ నేను చేయలేకపోతున్నానే. నేనేమో ఇదిగో ఇలాంటి గొట్టాల ఇంటిగ్రేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది. బ్రేక్ తర్వాత నేను బాబుని కన్నాను, ఇది పాపని కనేసింది, వాడు బాబుని కనేసి. ఆగండి, మీకు అర్థమవుతుంది కదా నేను ఇద్దరు పిల్లలతోనే ఎందుకు ఆపేస్తాను. తర్వాత బ్రేకే దొరకలేదు. మీరు కూడా హ్యాపీనెస్ ఎక్కడ వెతుకుతున్నారో ఒకసారి చెప్తే. నేను మా పాపతో అక్క. పాపతో. మీరు? నేనైతే మా అబ్బాయితో. అక్క నిన్ను చూసినప్పుడు అక్క ఇప్పుడు మీరు కొట్టుకునేటువంటి టైం వచ్చింది. ఓకే, మీరు ముగ్గురు ఒక పోడియం, మీరు ముగ్గురు ఒక పోడియం. ఓకే, సో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. సరే, అయితే ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. దానికన్నా ముందు నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. టైం ఇది ఎవరి కోసము ఆగదు. మీరు ఈ టైం ని బాగా వాడుకున్నట్టయితే మీకు డబ్బులు బాగా వస్తాయి. ఇందులో మొత్తం 4 రౌండ్స్ ఉన్నాయి. మొట్టమొదటి రౌండ్ దోచేయ్.
సో మీరు రెడీగా ఉన్నారా బోత్ ద టీమ్స్? రెడీ. ఈ టీమ్స్ కి ఏదైనా పేరు పెట్టాలి. ఏం పేరు పెడితే బాగుంటుంది కొంచెం సజెస్ట్ చేయండి. ఎంఆర్ఎం అని పెట్టండి, ఇది పిఆర్ఎం అని పెట్టండి. అదేంటది? మంజుల రాజ్ మహేశ్వరి, ప్రియాంక రాజేష్, మధులిక. మన టీం పేర్లు టీం షాకిని, టీం ఢాకిని. దోచే రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇందులో మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. మీరు ఎన్ని ఆన్సర్లు కావాలంటే అన్ని ఆన్సర్లు 90 సెకండ్స్ లోపల చెప్పొచ్చు. మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతే మీకు డబ్బులు వస్తాయి. ప్రతి ఆన్సర్ కి ఒక్కొక్క సమాధానానికి 10,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు మీకు డబ్బులు వచ్చేస్తాయి. సో అవి రెడీ? సరే అయితే ముందు మీతోనే మొదలు పెడుతున్నాము, రండి. బ్రెయిన్ బాగా యాక్టివ్ గా పనిచేస్తుందా? యాక్టివ్ గా ఉంది. నువ్వు ఈజీ క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్ ఎంత ఫాస్ట్ గా మీరు టకటక చెప్పాలి. నేను ఇప్పుడు మీకు ఊరికే డెమో కోసం లవ్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఫాస్ట్. ఇంకా జంప్, పార్క్స్, కిస్ కిస్. స్టాప్. ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితంలో జరిగింది చెప్పుకున్నారు. ఈమె జంప్ అనింది మధ్యలో. అది నేను చేశాను కాబట్టి. సో క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఎయిర్పోర్ట్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? యోర్ 90 సెకండ్స్ స్టార్ట్స్ నౌ. ఎయిర్ హోస్టెస్. రైట్ ఆన్సర్ ఉంది. ఫుడ్ కోర్ట్. రైట్ ఆన్సర్. క్లౌడ్స్. సీనరీస్. లేదు. లగేజ్. రైట్ ఆన్సర్ నంబర్ 1. బోర్డింగ్ పాస్. రైట్ ఆన్సర్. చెకింగ్. రైట్ ఆన్సర్ నంబర్ 7. విండో సీట్. లేదు. ఫ్లయింగ్ ఫోబియా. లేదు. ఎయిర్పోర్ట్ నేమ్స్. రైట్ ఆన్సర్. వాష్రూమ్. లేదు. $6,10,000 వచ్చింది మీకు. మిగతా ఆన్సర్స్ ఏంటి? నంబర్ 2 అనౌన్స్మెంట్. మర్చిపోయారు మీరు. రిసీవింగ్, సెండ్ ఆఫ్. అయ్యో ఇది మర్చిపోయాం మనం. వెయిటింగ్ హాల్, డిస్ప్లే బోర్డులు, సెలబ్రిటీస్, విఐపీస్, ఏరోప్లేన్స్, ప్రయాణికులకు విజ్ఞప్తి, ఎస్కలేటర్లు, నడవడాలు, క్యాబ్స్. మీకు 6,10,000 వస్తుంది కానీ మీరు బాగా ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇమిగ్రేషన్ కూడా తెలుసు కాబట్టి ఒకవేళ ఇమిగ్రేషన్ జరుగుతున్నట్టయితే ఎలాంటివి అడుగుతారు క్వశ్చన్స్ చూద్దాం. ఆయన కూడా రమ్మనండి. లైన్. పాస్పోర్ట్. వేర్ ఆర్ యు గోయింగ్? USA. Why? Sightseeing. You have sight. It's a vacation because it's a summer holidays for my college. అంత అడిగానా నేను? ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? My friends. ఓకే గో. Thank you. దిస్ సైడ్. హలో. దట్ సైడ్ బాత్రూమ్. పాస్పోర్ట్. వేర్? Kuwait. Why? My relatives are there. You have షేక్ కాస్ట్యూమ్. అక్కడ ఉంది. నేను అడగలేదు. గో. హలో. ఫోటో. లుక్ కెమెరా. ఏ కెమెరా ఇక్కడ. నాట్ సీసీటీవీ. నో స్మైల్ చేయొద్దు. వేర్ గోయింగ్? అమెరికా. వై? గర్ల్ ఫ్రెండ్ మీటింగ్. అమెరికా. ఎవరు గర్ల్ ఫ్రెండ్? ఫేస్బుక్ చాటింగ్. ఐఎమ్ గోయింగ్. వేర్ స్టేయింగ్? ఎక్కడ ఉంటావు? ప్లాట్ఫామ్. అమెరికా ప్లాట్ఫామ్ కుదరదు. అడ్రస్. ఫేస్బుక్ అడ్రస్. వాట్ అడ్రస్? పింకీ సూపర్ హాట్ గర్ల్. 1 second. పింకీ సూపర్ హాట్. హలో, దిస్ బాయ్ నాట్ గర్ల్. యూ రిజెక్టెడ్. గో. 6,10,000 తీసుకోండి. రండి మీరు ముగ్గురు. చూసారు కదా వాళ్ళు ఎలా ఆడారో. వాళ్ళకి 6,10,000 వచ్చింది. మీకు ఎంత వస్తుంది? వాళ్ళకన్నా ఒక 10,000 ఎక్స్ట్రానే సంపాదించుకుంటాం. ఎలక్షన్ లో ఓట్లలాగా అన్నమాట. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. వర్షం అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? యువర్ 90 సెకండ్ స్టార్ట్స్ నౌ. బజ్జీ, వేడి మిరపకాయ బజ్జీ. ఓకే, వేడి బజ్జీలు. రైట్ ఆన్సర్. అంబ్రెల్లా. గొడుగులు. రైట్ ఆన్సర్.
నల్లటి కారు మబ్బులు. మబ్బులు మబ్బులు లేవు. రెయిన్బో. రెయిన్బో లేదు. పూలు, పూల వాసన లేదు. థండర్ స్టార్మ్స్. థండర్ స్టార్మ్స్. ఓకే నంబర్ 9. ప్రవాహాలు, ఫ్లడ్స్. ఫ్లడ్స్. నంబర్ 3. సునామీ. సునామీ లేదు. మీకు ఎంత తక్కువ వచ్చిందంటే నాకు ఇంత తక్కువ లెక్క పెట్టడం రాదు. మీకు 2,40,000 వచ్చింది. వెరీ గుడ్. సరే అయితే ఆన్సర్లు చూద్దాం. పవర్ కట్, ఆటలు, వర్షంలో ఆటలు, ఆవిరి పట్టడం. నాలాంటి వాళ్ళకి జలుబు చేస్తుంది కాబట్టి చెట్లు పడిపోవడం, ప్రమాదాలు, జలుబులు, జ్వరాలు, భద్రత చర్యలు, ట్రాఫిక్ జామ్, పాములు, కప్పలు బయటకు వస్తాయి అవన్నీ. త్రిష, ప్రభాస్, బట్టలు ఆరకపోవడం, స్కూల్ కి సెలవులు. వర్షం టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఆనాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని పడవలు తయారు చేసుకుందాం. అవును, నాకు డౌట్. ఇందాక నేను అమీర్పేటలో ప్యాంప్లెట్లు పంచేదానిలా కనిపించానా? చిన్నప్పుడు ఎప్పుడో తయారు చేసామబ్బా, ఇప్పుడు గుర్తులేదు. ఈ రోజు మనకి పడవల పోటీలు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడే మన స్టార్టింగ్ పాయింట్. మీ పడవ పెట్టండి ఇక్కడ. ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ ఒక పుష్ ఇచ్చి ఎవరి పడవ ఫస్ట్ వెళ్తుందో చూడబోతున్నాం. ఇదేంటి ఎవరిదో పడవలోంచి కలర్. నీ పడవ మట్టిలో కలిసిపోయింది. చరణ్, నీ పడవ ఏంటి అలా బొక్క బొర్లా పడిపోయింది? ఇదిగో ఒకప్పుడు రోజుల్లో ఇవన్నీ తయారు చేసుకునే వాళ్ళు ఎంతసేపు ఫోన్ లో కూర్చోవడమేనా? ఈసారి వర్షం పడినట్టయితే మీరు కూడా బయటకు వెళ్ళి పడవలు వదలండి, ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ మీ డబ్బులు తీసుకెళ్ళండి. 2,40,000. మేం మాత్రమే కాదు, మన స్టూడెంట్స్ కూడా పడవలు తయారు చేశారంట. ఏది మీ పడవలు తీసుకొచ్చేయండి, ఇందులో రండి. చెప్పరా, నీది పడవల ఫ్యాక్టరీయా? కాదు. ఉప్పెన సినిమాలో హీరో నీకేమవుతాడ్రా? ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్ మొదలు పెడుతున్నాము. మన రెండో రౌండ్ పేరు నువ్వా నేనా. ఇది బజర్ రౌండ్. మేము మీకు ఒక క్వశ్చన్ ఇస్తాం. దానికి మేము మీకు 4 క్లూలు ఇస్తాం. ఒక్కొక్క క్లూకి 10 సెకండ్ల టైం ఉంటుంది. ఫస్ట్ క్లూ ఇచ్చినప్పుడు ఆ 10 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టయితే బజర్ నొక్కి మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. బజర్ నొక్కి చెప్పకపోయినా, రాంగ్ ఆన్సర్ చెప్పినా మీకు 1,00,000 రూపాయలు పోవడం ఖాయం. అలా కాకుండా రెండోది, మూడోది, 4వది క్లూస్ వరకు వెళ్తే ఒక్కొక్క క్లూకి 25,000 తగ్గిపోతూ ఉంటుంది. చూసుకోండి, ఫస్ట్ క్లూకి కాన్ఫిడెంట్ అయితేనే మీరు బజర్ నొక్కాలి. ఒక్కొక్కసారి మనము జనరలైజ్డ్ గా ఏదో ఒకటి కనిపించగానే మాకు ఆన్సర్ తెలుసు అనుకుంటారు, కానీ సెకండ్ క్లూ కల్లా మారిపోతుంది మొత్తం. సరే, క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోల ఆధారంగా కట్టడం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, అమౌంట్ 1,00,000 రూపాయలు. టైం స్టార్ట్స్ నౌ. ఒక అమ్మాయి కనిపిస్తోంది, బుర్కా వేసుకొని ఉంది. మీకేమనిపిస్తుంది? ఇది చార్మినార్. ఒకవేళ మీకు ఇది చార్మినార్ అని అనిపిస్తే మీరు ఎందుకు బజర్ నొక్కట్లేదు? డాకిని వీళ్ళు చార్మినార్ అని చెప్పారు, మీరు కొట్టారు. చార్మినార్ అనుకున్నాం. చార్మినార్ ఏ? అది కుతుబ్ మినార్ అయి ఉండొచ్చుగా. కుతుబ్ మినార్ ఆగ్రా. ఒక క్లూ ఇస్తున్నాను మీకు, ఆ కట్టడం ఎక్కడైనా అయి ఉండొచ్చు అని చెప్పా. యా, తాజ్ మహల్, చార్మినార్, కుతుబ్ మినార్. మొత్తం మన మొగలు కట్టినటువంటి కట్టడాలు ఉన్నాయి మన దగ్గర. కట్టడాలన్నీ చెప్పేస్తాం. సో మీరు చార్మినార్ లాక్ చేసేసారు. క్లూ నంబర్ 2, అది టెంపుల్. చార్మినారే. చార్మినార్ అయితే భాగ్యలక్ష్మి టెంపుల్ ఎందుకు వస్తుంది? అక్క అక్కడ గుడి ఉంది అక్క కింద. నువ్వు గుడికి వెళ్ళావా? వెళ్ళాను. ప్రసాదం తిన్నావా? లేదక్క. ఎందుకు? నేను తిన్నా, నేను దానికోసం వెళ్తా. అందుకే ఇలా ఉన్నావు. ఓకే, సరే అయితే క్లూ నంబర్ 2 తో అయితే ఇది చార్మినార్ కాదని మనకి ప్రూవ్ అయిపోయింది. క్లూ నంబర్ 3, సిగరెట్ అంటే కట్టడం ఏమై ఉంటుంది? చార్మినార్. సిగరెట్ అంటే చార్మినార్ ఎలా అవుతుందమ్మా? అప్పుడు అమ్మేది తను. సో
సో చార్మినార్ సిగరెట్ కాబట్టి అది చార్మినార్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఐఎమ్ రియల్లీ డౌటింగ్. ఫోర్త్ క్లూ. చూడి బజార్ చార్మినార్ దగ్గర. చూడి బజార్ ఎక్కడ ఉంటది? ఢిల్లీలో ఉంటది. కుతుబ్ మినార్ కి రైట్ సైడ్ గల్లీలో తాటి చెట్టు ఉండే దగ్గర ఉంటది. కుతుబ్ మినార్ పక్కన తాటి చెట్టు కూడా ఉందా? కానీ వాళ్ళ ఎక్కువ సంతోషిస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ చార్మినార్. ఎందుకంటే ఈ క్లూలన్నిటిని బట్టి ఈ కట్టడం ఎక్కడో ఢిల్లీలో ఉందని నాకు అనిపిస్తుంది. చూద్దామా రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. సరే, అయితే ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పండగ ఏమిటో కనిపెట్టండి. క్లూ నంబర్ 1. అమౌంట్ 1,00,000 రూపాయలు. టైం స్టార్ట్స్ నౌ. 10 సెకండ్లో చెప్పాలి. బజర్ నొక్కి. షాకిని చెప్పండి. సంక్రాంతి. సంక్రాంతి అంటే వంటలు ఎక్కువ సంక్రాంతికే చేసుకుంటారు. యు రైట్. ఏంటి భలే చెప్పేసావు. అసలు మొత్తం సకినాలు, అరిసెలు. అరిసెలు అవి అయితే అవును అవును కరెక్ట్. కాదక్క చెప్పు. నాకైతే పక్కా 100% గ్యారంటీ ఇది సంక్రాంతి. ఇదేదో రివర్స్ బోల్తా పడేలా ఉంది. 1,00,000 రూపాయలు తీసేసుకో, ఎందుకైనా మంచిది. అరే ఇది సంక్రాంతి కాకపోతే అరిసెలు ఉన్నాయి అక్కడ. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా అసలు ఈ సంక్రాంతి అంటే? కొంతమంది దివాళీకి అరిసెలు సంక్రాంతికే చేస్తారు. అరిసెలు సంక్రాంతికే చేస్తారు, ఇంకెప్పుడు చేయరు. సంక్రాంతికే చేస్తారు. 1,00,000 రూపాయలు అయినా సరే నమ్మకం కుదరట్లేదు కాబట్టి మిగిలిన క్లూలు కూడా చూసేద్దాము. క్లూ నంబర్ 2. గాలిపటం. గాలిపటం దివాళీకి ఎగిరేయం కదా. ఇది రాగానే అయితే నాకు కొంచెం డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మొత్తం భారతదేశంలోని పండుగలని చెప్పాం. సంక్రాంతికి మన దగ్గర గాలిపటం ఎగరేస్తారు, కానీ మీకు వేరే పండుగల పేర్లు తెలుసా? విషు, ఓణం, గుడిపడవ, అలాగే గాలి పండగ, గాలి పండగ, గాలి పండగ. నాకు ఫస్ట్ దానికైతే అరిసెలు చూడగానే డౌటే లేదు, కానీ సెకండ్ మాత్రం మీ కైట్స్ చూడగానే ఇది సంక్రాంతి కాదు గ్యారంటీగా అనిపిస్తోంది. ఎనీవే, మీ విశ్వాసమే మీ నమ్మకం, మీ నమ్మకమే మీ డబ్బులు. చూద్దాం క్లూ నంబర్ 3. మకర జ్యోతి. yes, this is 100% సంక్రాంతి. అయ్యా, మకర జ్యోతి అంటే మరి శబరిమలలో జరుగుతుంది. సరే, థర్డ్ క్లూ మకర జ్యోతి. ఫోర్త్ క్లూ ఏంటో చూద్దాం. గొబ్బెమ్మలు. ఓణం అని ఒక పండగ ఉంది, తెలుసా మీకు? తెలుసండి. అక్కడ కేరళ మాదోర్ అని ఒకటి తయారు చేస్తారు మట్టితో. నీకు ఓన్లీ ఇక్కడ పండగలు మాత్రమే తెలుసు కాబట్టి నువ్వు ఇది చూడగానే గొబ్బెమ్మ అనుకుంటున్నావు. అది గొబ్బెమ్మే అక్క. కానీ నీకు అక్కడ మలయాళంలో ఇలా తయారు చేసి అక్కడ పెట్టి ఓణం వన్నే ఓణం వన్నే అని పాడతారు. కానీ ఇది ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మ. నీకు తెలుసా? వెళ్ళి వాసన చూడు. అది నీకు ఆవు పేడ అని ఎలా తెలుసు? ఇక్కడ అట్లా తెలుస్తుంది బికాజ్ మేము చేస్తాం కాబట్టి. వీళ్ళు అనుకుంటున్న ఆన్సర్ సంక్రాంతి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఇందాక మీరు కరెక్ట్ చెప్పారు కాబట్టి, ఇప్పుడు మీరు కరెక్ట్ చెప్పారు కాబట్టి, ఇన్ని కరెక్ట్లు ఒకటేసారి జరగకూడదు మాకు. కాబట్టి మా రూల్ బుక్ లో రూల్ నంబర్ 116 పనిష్మెంట్ ఇవ్వాలి. సంసారం ఒక చదరంగం అనే స్కిట్ చేద్దాం. సరే, ఇవాళ సండే కదా, నేను వెళ్ళి ఏదైనా మంచిగా వంట చేస్తాను. ఇవాళ మనం ఏం వంట చేసుకుందామా అనేసి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. తెచ్చేస్తాం, మటన్ తెచ్చేస్తాం. చికెన్ తెప్పించాను నేను. లేదమ్మా, మేము మటన్ చేద్దామని ప్రిపేర్ అయ్యాము. ఇవాళకి చికెన్ చేసుకుందాం. లేదన్నా, ఇవాళ మటన్ చేస్తాను. మటన్ తినను. నేను మటన్ తెప్పించాను. లేదు, చికెన్ కావాలి. చేయాలి ఇవాళ. అసలు మనం కలిసి ఉండకూడదు, విడిపోదాం. వీడే కొడుకు, మాకోసం ఇల్లు. వీడు కొడుకు అయితే వీడు నా మొగుడు కదా. ఉంటే కలదు సుఖం, వేరుబడితే తీరని దుఃఖం. చెడు బాధలు విన్నారంటే ఎవరికైనా తప్పదు కష్టం. ఏ బాగున్నారా? అబ్బా,
ఎన్ని రోజులైంది మిమ్మల్ని అందరినీ చూసి. ఆపండి. ఆ ఇల్లు ఈ ఇల్లు అంటున్నారేంటి? మన ఒకటే ఇల్లు కదా. చికెన్ మటన్ మా ఇద్దరిని విడదీసింది. చికెన్ మటన్ మిమ్మల్ని విడదీసిందా? ఇంతకి మీరెవరు? చిన్నప్పుడు తప్పిపోయినటువంటి పార్వతిని. అది ఎప్పుడు పోయామన్నారు. చెప్పండి మీ సమస్య ఏంటి? ఇల్లు ఉన్నప్పుడు చూసి మనము ఖర్చు పెట్టుకోవాలి కదా. అంటే ఇంకా మీరు కలిసి ఉండరా? ఓకే అయితే వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఉంటా. మరి సామాన్లు ఇవన్నీ అవన్నీ సమానంగా పంచాలి. నేను సమానంగా పంచుతాను. ఫస్ట్ మనం బాత్రూమ్ నుంచి మొదలు పెడదాం. కమోడ్ మీది, ఫ్లష్ మీది. ఫ్రిడ్జ్ పైన భాగం మీది, కింద మీది. ఓకే ఓకే. టీవీ మీది, రిమోట్ మీది. గ్యాస్ బండ మీది, స్టవ్ మీది. స్టవ్ లేకుండా గ్యాస్ ఎలా వస్తుంది? ఓకే. మెయిన్ డోర్ మీది, గడప మీది. ఓకే, గడప దాటే కదా డోర్ లోపలికి రావాలి. ఓకే, మంచం ఎలా పంచుతా? ఒకటే మంచం ఉంది. పరుపు మాది, మంచం వాళ్ళది. ఇలా మీరు కలిసి కట్టుగా అదే విడివిడిగా ఉండండి. కానీ ఇవన్నీ బాగున్నాయో లేదో చూడాలి అంటే ఒకసారి అన్ని నేను టెస్ట్ చేసి చూడాలి కదా. కొద్ది రోజులు మీరు ఒక హోటల్లో వెళ్ళి ఉండేసిరండి, నేను అన్ని బాగున్నాయో లేదో టెస్ట్ చేసి మీకు చెప్తాను. ట్రిప్ కి వెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా కొంచెం. వెకేషన్ కి వెళ్దాం. ఓకే వెళ్ళండి. బాయ్ 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 బాయ్. రండి రా, రండి రండి, పండగ చేసుకుందాం. పంపించేసాం మొత్తం మనదే. ఏం కావాలో తీసుకో తీసుకో. ఎంజాయ్ ఎంజాయ్. ఎల్లు 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 ఎల్లు. దొంగలు పడ్డారు. అన్ని సామాన్లు పోయాయి. అందుకే మనం కలిసి ఉంటేనే అవును, గొడవ పడింది ఫస్ట్ నీ వల్లే. అందరం కలిసే ఉందాం రండి. సూపర్. ఓకే, మూడో ప్రశ్న. ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. టైం స్టార్ట్స్ నౌ. మీరు వస్తువు ఏంటో కనిపెట్టి చెప్పాలి. అక్కడ సుమా అడ్డా, ఎక్స్క్యూజ్ మీ, నా పేరు పెట్టి వస్తువు అని పెట్టింది ఎవరు? అక్కడి చాలా టఫ్ క్వశ్చన్. ఇప్పుడు దాకా అసలు నాకు చెప్పండి. చాలా టఫ్. వస్తువులు చాలా ఉన్నాయి కదా. అదే ఒక పోడియం అయి ఉండొచ్చు, ఒక క్యాష్ అయి ఉండొచ్చు, డబ్బులు అయి ఉండొచ్చు, లేదా ఎల్ఈడి అయి ఉండొచ్చు. టైం అప్, టైం అప్. రెండో క్లూ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు సెకండ్ క్లూ ఇవ్వడం వల్ల 1,00,000 కాస్త 75,000 అయిపోయింది. 25,000 నేను కట్ చేసేసా. నంబర్లు ఉన్నాయి అక్కడ. అందులోనూ నంబర్లు కలర్ కలర్ లో ఉన్నాయి. ఒకటేమో ఎర్రగా, రెండేమో పసుపుగా, మూడేమో పచ్చగా, అలా రకరకాల రంగుల్లో ఉన్నాయి నంబర్లు. టైం అప్. మూడో క్లూ చూడండి. మూడో క్లూ విలువ 50,000 మాత్రమే. అంటే ఇంకో 25,000 తగ్గించా. ఓకే చూడండి, అక్కడ ఏం కనిపిస్తుందో మీకు. బాగా రస్ట్ పట్టి ఉన్నటువంటి చక్రాలు కనిపిస్తున్నాయి. చక్రాలు. షాకిని వాళ్ళు చెప్పండి, మీకు ఏం అర్థమైంది? టైం అంటే టైమర్. ఓకే, టైమర్. బికాజ్ ఆ మెషిన్ ఉంది కదా. బికాజ్ ఆ మెషిన్ ఉంది కదా. అక్క టైమర్ ని తెలుగులో ఏమంటారు? గడియారం. ఓకే, అంటే మీకు ఇది చూస్తుంటే అలా గడియారంలో ఉందా? అది గడియారంలో ఉంటది కదా. మనం చిన్నప్పుడు షెల్ వేయడానికి బ్యాక్ సైడ్ తీస్తే ఇలా 2 చక్రాలు ఉంటాయి కదా, ఇలాగే. ఓకే, మీ ఆన్సర్ ఫ్రీజ్ చేసాము 50,000కి. Okay. నాలుగో క్లూ చూద్దాం. ఎస్, అది మనము చేపలు తినడానికి వాడే ముళ్ళు. మీరు గడియారం అన్నారు. మీ ఆన్సర్ ని మేము 50,000కి లాక్ చేసాము. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. సుమా అడ్డా ఎందుకు వచ్చింది? ఇట్స్ అ టైం బేస్డ్ గేమ్ షో, అందుకని. సరే తీసుకోండి 50,000. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. టైం స్టార్ట్స్ నౌ. అక్కడేదో సంథింగ్ ఉంది. ఒక ట్రైనింగ్ జరుగుతున్నటువంటి ఒక గ్రౌండ్ ఉంది. చాలా ట్రైనింగ్ క్యాంపస్ లాగా కనిపిస్తుంది. అది నిచ్చెన్లు ఉన్నాయి, దూకేటువంటి హర్డిల్స్ ఉన్నాయి. ఏమై ఉండొచ్చు?
టైం అయిపోయి తర్వాత బజర్ నొక్కడం వల్ల మా ట్రైన్ మీ దగ్గర ఆగట్లేదు. క్లూ నెంబర్ 2. ఏదో ఒక స్పీకర్ కనిపిస్తోంది. ఓకే, ఢాకిని. పోలీస్ ట్రైనింగ్. పోలీస్ ట్రైనింగ్. పోలీస్ ట్రైనింగ్. పోలీస్ ట్రైనింగ్ పోలీసా? మిలిటరీయా పోలీసా? అరే టైం అయిపోతుంది. 5 4 3. ఆర్మీ. అది ఎక్కడ పోలీస్ అనేస్తారేమో అని కంగారేసింది నాకు. వెరీ గుడ్, కంగ్రాట్స్. వెరీ గుడ్. రాజేష్, నువ్వు సాయి రాజేషా సత్యం రాజేషా? వాట్ అన్ ఆన్సర్ అసలు. రెడీ? వస్తే 75,000, పోతే 75,000. అలాగే పనిష్మెంట్ కూడా ఉంటుంది. క్లూ నెంబర్ 3. మీకు ఒక ఆర్మీ జీప్ వెళ్తూ ఉంటే పక్క నుంచి పోలీస్ జీప్ వెళ్తుంటాయి. పోలీస్ చేసుకోండి అక్క, పోతున్నాయి. నేను పోలీస్ ఎలా చేసుకుంటాను? నేను యాంకర్ అయిపోయాను ఆల్రెడీ. క్లూ నెంబర్ 4. అవేంటి? లాఠీలు. మీరు చెప్పింది కరెక్ట్. ఆర్మీనే. ఆ ఆర్మీ వాళ్ళని ఇద్దరు పోలీస్ వాళ్ళు కలవడానికి వెళ్ళి అవి వదిలేసి వచ్చారు అక్కడ. ఇప్పుడు ఆర్మీ కరెక్ట్ అయితే వీళ్ళకి 75,000, లేకపోతే 75,000 పోతుంది. చూద్దాం ఏంటో. నేను మీరు పోలీస్ ఫిక్స్ అవ్వండి అని చిలక్కి చెప్పినట్టు చెప్పా, వినలే. సో ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే ఒక సీరియల్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆ సీరియల్ పేరు రక్త కన్నీరు. మరి ఆడిషన్స్ మొదలు పెడదాం. ప్రొడ్యూసర్ గారు, ఇప్పటి వరకు మనం 10 రోజుల నుంచి 550 ఆడిషన్స్ చేసాం మన రక్త కన్నీరు సీరియల్ కి. ఇక మిగిలిన 3 క్యారెక్టర్స్ ఎవరు? అత్తగారు, మామగారు, కోడలు, అలాగే కొడుకు. ఇవి ఫిక్స్ అయిపోవాలి ఇవాళ. మీకేమో ఒక పట్టాన్ని ఎవరు నచ్చరు. అప్పుడప్పుడు కళ్ళజోడు తీసి చూడండి, వద్దు పెట్టుకోండి. మామగారి క్యారెక్టర్ కోసం వచ్చారు. రా బాబు. రక్తం, కళ్ళల్లోంచి మంట, బాధ, ఇమోషన్. ఎవరి మీద కోపం చూపించాలి? మీ ఆవిడ మీద. ఇంకెవరి మీద? మీ ఆవిడ మీద. ఇంకెవరి మీద? యాక్షన్. కట్ ఇట్. అనుమానాస్పదంగా ఉందేంటి అసలు? పైగా ఒక కాలేమో ఇలా పెట్టారు, ఇంకో కాలేమో అలా పెట్టారు. హలో, నువ్వు లైట్లు పట్టుకోవడానికి వచ్చావు ఇట్రా. కొడుకు క్యారెక్టర్ చాలా అమాయకమైన పాత్ర. ఆ అమాయకమైనటువంటి పాత్ర ఎలా చేస్తాడో చూద్దాం. సార్, ఇతను అమాయకత్వం మొహంలోనే కాదు, షర్ట్ లో, ప్యాంట్ లో, బనియన్ లో, అన్నిట్లో చూపించాడు సార్. మేడం ఒక ఛాన్స్ ఇవ్వండి మేడం. అదే బీభత్సమైన అమాయకత్వం. రెడీ? యాక్షన్. ఆయనే నా ఊపిరికి గుండెకాయ, నా శ్వాసకి మెడకాయ, నా ఒంట్లో నిప్పేసి కాయకి. కట్ ఇట్. నీకో సంగతి తెలుసా? సార్కి దొండకాయలు పడవు. అయినా మేము చెప్పిన క్యారెక్టర్ ఏంటి నీకు? అమాయకమైన పాత్ర. వీళ్ళని చూసి నేర్చుకో. చూడు, అమాయకత్వం ఇతని షర్ట్ లో ఉంది, ఇతని ఒంట్లో ఉంది, ఇతని బాడీలో ఉంది మొత్తం. ఇప్పుడు అత్తగారి పాత్ర కోసం చూస్తున్నామమ్మా. అత్తగారికి ఎక్కువగా మూతి తిప్పే క్యారెక్టర్. యాక్షన్. తిప్పానండి. హూ ఇస్ రెస్పాన్సిబుల్? అంత దగ్గరికి వెళ్ళి సిఆర్పి చేసేస్తారేంటి మీరు? ఓకే, పర్వాలేదమ్మా, కొంచెం బానే చేసావు. నవ్వేవేంటి మళ్ళీ మధ్యలో? వద్దా. సీరియల్ జరిగినన్ని రోజులు నీ ఫేస్ ఎక్కడికి వెళ్ళినా పాప రామ్మ. అత్తగారి క్యారెక్టర్ కి ఏజ్ కరెక్ట్ సరిపోతుంది సార్ మనకి. ఈమె పుట్టుకతోనే మూతి తిప్పుతూ పుట్టినట్టుంది సార్. అసలు ఎంత న్యాచురల్ గా చేసింది. వెరీ గుడ్, యు ఆర్ సెలెక్టెడ్. రామ్మారా. రెండో రౌండ్ పూర్తయిపోయింది. ఇక మూడో రౌండ్ లోకి వెళ్తున్నాం. మనం మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఓకే, ఈ రౌండ్ లో మేము ఆల్రెడీ సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ పెట్టాం. అందులో టాప్ ఆన్సర్ ఏంటో గెస్ట్ చేయడం మీ రౌండ్. మీకు ఆన్సర్ తెలిసిందనుకో, బజర్ ఉంది మధ్యలో, ప్రెస్ చేయండి. అండ్ మీరు ఏ ఆప్షన్ అనుకుంటున్నారో దాని మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు ఎంతైనా మీరు పెట్టేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది, లేకపోతే పెట్టింది మొత్తం పోతుంది.
ఇక ఒక టీం ఏమో ఇలా గెస్ట్ చేస్తే ఇంకొక టీం ఏమో వాళ్ళు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ట్ చేయొచ్చు. అండ్ అక్కడ రైట్ అండ్ రాంగ్ అని ఉన్నాయి. వాటి మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లోంచి మీరు ఎంతైనా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్ గా మీరు గెస్ట్ చేస్తే డబ్బులు డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. ఓకే, సో మొదలెట్టేద్దామా? క్వశ్చన్ నెంబర్ 1. భార్యలు సైలెంట్ గా ఉండాలి అంటే భర్తలు చేయాల్సిన పనేంటి? చెప్పండి అమ్మా. మంచి కాలిరగొట్టాలి. మీరైతే ఏం చేస్తారు? భార్యలు ఏం చెప్పినా భర్తలు సరే అని తలూపితే సైలెంట్ గా ఉంటారు. చూసావా టోన్ ఎలా మారిపోయిందో. సరే అయితే నేను ఆప్షన్స్ ఇస్తున్నా. భార్యలు సైలెంట్ గా ఉండాలి అంటే భర్తలు చేయాల్సిన పనేంటి? ఏ, మాటకి ఎదురు చెప్పకుండా ఉండాలి. బి, చీరలు బంగారం కొనిపెట్టాలి. సి, పొగుడుతూ ఉండాలి. డి, ఇంటి పనులన్నీ చేసేయాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్యలు సైలెంట్ గా ఉండాలి అంటే భర్తలు చేయాల్సిన పనేంటి? మాటకి ఎదురు చెప్పకుండా ఉండాలి. చీరలు బంగారం కొనిపెట్టాలి. ఎస్ చెప్పు ప్రియాంక. పొగుడుతూ ఉండాలి. పొగుడుతూ ఉండాలి. ఆప్షన్ సి. ఎంత అమౌంట్ పెడతారు? ఏదైతే ఏందో ఎలాగో తక్కువే ఉన్నాయి కాబట్టి 2 lakhs. ఆప్షన్ సి మీద ఎంత పెట్టారు? 2 lakhs. 2 lakhs. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్? రాంగ్ అక్క. రాంగ్ అని 50,000 పెట్టావు. మీరేమో పొగడ్తలకని పెట్టేశారు, మీరేమో వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని చెప్పారు. పొగడ్తలకి అనే ఆన్సర్ రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, జాన్ సే దొరికినా అబక్ మింగిల్ బోలో. వీళ్ళు చెప్పిన ఆన్సర్ కరెక్ట్. పొగడ్తలకి అంటే పొగుడుతూనే ఉండాలి అనేది కరెక్ట్. అంటే మీ అమౌంట్ 3 రెట్లు పెరుగుతోంది, తీసుకోండి. మీరు పెట్టిన 50,000 పోతున్నాయి. రెండో క్వశ్చన్. అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య కొత్తగా పరిచయాలు ఎక్కడ ఏర్పడతాయి? చెప్పండి. ఎప్పుడు ఒకే పబ్కి తాగడానికి వెళ్ళినప్పుడు. ఒకటే పబ్కి మీరు మెంబర్షిప్ తీసుకొని వెళ్ళండి, అక్కడైతే పరిచయాలు బాగా ఏర్పడతాయి. మిడ్ నైట్ బయటికి వెళ్ళినప్పుడు. డేలోనే పంపించలేదు, మిడ్ నైట్ బయటికి వెళ్ళినప్పుడు అంట. ఆగు ఆగు, తోడ సబర్ కరో. నీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మొత్తం మిడ్ నైట్ తిరుగుతారు. చెట్ల పొదల్లో. చెట్ల పొదల్లోనా? సరే అయితే మరి ఆప్షన్స్ ఇవ్వమంటారా? ఇవ్వండి. అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య కొత్తగా పరిచయాలు ఎక్కడ ఏర్పడతాయి? ఏ, కాలేజ్ లో. బి, టీ షాప్ దగ్గర లేదా సిగరెట్ కోసం. సి, సోషల్ మీడియా. డి, పెళ్లి ఫంక్షన్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య కొత్తగా పరిచయాలు ఎక్కడ ఏర్పడతాయి? కాలేజ్ లో, సోషల్ మీడియా. చెప్పండి, అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య కొత్తగా పరిచయాలు ఎక్కడ ఏర్పడతాయి? కాలేజెస్. కాలేజెస్ అంటే ఆప్షన్ ఏ. ఎంత పెడతారు? 50,000 కాలేజ్. వీళ్ళ ఆన్సర్ రైట్ రాంగ్? ఈసారి మీకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది, వాడుకోండి. రాంగ్. ఓకే పెట్టండి అయితే. 2 lakhs. సరే అయితే కాలేజ్ కరెక్ట్ ఆన్సరా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఐఎమ్ సారీ, మీ డబ్బులు మీరు అప్పడంగా బజర్ నొక్కకుండా వాళ్ళు చెప్పిన దానికి రాంగ్ రాంగ్ అని చెప్పి మాకు డబ్బులు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళేమో ఇదిగో. అయినా మీరు మరీ 50,000 పెట్టారు. అబ్బా 50,000 పెట్టారు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఓకే, ఇప్పుడు మూడో క్వశ్చన్. మనకి ఏ వస్తువు లేకపోతే రోజు గడవడానికి చాలా కష్టం అయిపోతుంది? చెప్పండి. అమ్మాయిలకి మేకప్ కిట్ లేకపోతే రోజు గడవడం. కరెక్ట్. అసలు నేను ఈ మధ్య పళ్ళు తోముకున్నా తోముకోకపోయినా మేకప్ వేసేసుకుంటున్నా, ఎందుకంటే రియల్ ఐడియా ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. అండర్వేర్ వేసుకున్నప్పుడు.
ఇప్పుడు మీకు ఆప్షన్స్. మనకి ఏ వస్తువు లేకపోతే రోజు గడవడానికి చాలా కష్టం అయిపోతుంది? ఏ మొబైల్, బి టాబ్లెట్, సి మందు సిగరెట్, డి మేకప్ కిట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనకి ఏ వస్తువు లేకపోతే రోజు గడవడానికి చాలా కష్టం అయిపోతుంది? మొబైల్, మందు సిగరెట్. షాకిని వాళ్ళు షాకిని మొబైల్. ఓకే, ఉన్నదంతా పెట్టామక్క. ఏ మీద 10,000 పెట్టుకున్నారు వెనక్కి. 5 lakhs. ఓకే, ఇది రైటా రాంగా? రైట్. వీళ్ళు కూడా మీ ఆన్సర్ రైట్ అని పెడుతున్నారు. ఓకే, మేము 5 lakhs పెట్టాం. ఇక్కడ 5 lakhs, అక్కడ 1 lakh. 1 lakh. మొబైల్ కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి రైట్ ఆన్సర్. మొత్తానికి మీకు డబ్బులు వచ్చాయి అబ్బా. అది కూడా మీరు ఎక్స్ట్రా డబ్బులు పెట్టడం వల్ల వీళ్ళకన్నా ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తిలో ఏమి చూసి మనం త్వరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం? సరే, స్టూడెంట్స్ అడుగుతాం. చెప్పండి అమ్మా. హాయ్ అక్క, నా పేరు కే రేవన్. ఒక చిన్న గిఫ్ట్ బాగుందిరా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. అక్క ఇంకొక తమ్ముడు కూడా తెచ్చాడంట. ఏం తెచ్చాడు? దయచేసి ఇది క్లోజ్అప్ అయితే వేయకండి. అక్క నీ దవడకే బాగుందిరా. ఆప్షన్స్. ఒక వ్యక్తిలో ఏమి చూసి మనం త్వరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం? ఏ కళ్ళు, బి హెయిర్ స్టైల్, సి ఫిజిక్, డి చిరునవ్వు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక వ్యక్తిలో ఏమి చూసి మనం త్వరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం? కళ్ళు, హెయిర్ స్టైల్, చెప్పండి. కళ్ళు. కళ్ళు ఎంత? 1 lakh. రైటా రాంగా? రైటే అనుకొని 1,00,000. ఒక వ్యక్తిలో ఏం చూసి త్వరగా అట్రాక్ట్ అయిపోతారు? కళ్ళు కరెక్టా కాదా చూద్దాం. ఫిజిక్. ఓన్లీ కళ్ళు మాత్రమే కాదు. కాబట్టి మీ డబ్బులు పోయాయి, మీ డబ్బులు కూడా పోయాయి. అలా ఈ రౌండ్ అయిపోయింది. కాయ్ రాజా కాయ్. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ షాకిని టీం వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ తర్వాత ఒక టీం మాత్రమే జాక్ పాట్ కొట్టబోతున్నారు అండ్ ఇంకొక టీం ఆటోమేటిక్లీ ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఇస్ తార్మార్ తక్కర్మార్. ఈ రౌండ్ మొత్తం 3 levels లో ఆడబోతున్నారు మీరు. ప్రతి లెవెల్లోనూ గేమ్ ఒకటే రకంగా ఉండబోతుంది. కానీ ఫస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు ఇప్పటి వరకు సంపాదించుకున్నటువంటి డబ్బుల్లో నుంచి 25% ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్లో ఓడిపోతే 100% ఇచ్చేస్తారు. అంటే ఎలిమినేట్ అయిపోతారు. ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. అందులో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ టాపిక్ రిలేటెడ్ గా క్వశ్చన్ కి ఆన్సర్స్ మీరు ఇవ్వాలి, అలాగే అవతల టీం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పిక్చర్ ఫార్మాట్ లో స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది కనిపించగానే మీరు ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ ఆన్సర్ మీరు, సెకండ్ ఆన్సర్ మీరు. ఇది చెప్పడానికి మీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు ఆన్సర్ చెప్పకపోతే ఆ లెవెల్ మీరు ఓడిపోయినట్టే. మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి లెవెల్ 1 మొదలు పెట్టేస్తున్నాము. టాపిక్స్ ఏంటంటే 1 ప్రసాదాలు, 2 ప్రాంతాలు భాషలు,
ప్రసాదాలు. ప్రసాదాలు ఇదైతే మనందరికి బాగా తెలుసు. కొన్ని ప్రసాదాల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. యోర్ టైమ్స్ చార్ట్స్ నౌ. కొబ్బరి అట్టి. రైట్ ఆన్సర్. పులిహోర. రైట్. లడ్డు. రైట్. పాయసం. రైట్. కేసరి. రైట్. కుడుములు. వడపప్పు చలివిడి. అలా మీరు ఫస్ట్ లెవెల్ ఓడిపోయారు. ఢాకిరీ టీం 25% అమౌంట్ తీసుకొచ్చి ఇవ్వండి. లెవెల్ 2 50% అమౌంట్ ఓడిపోయిన వాళ్ళు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇంకా షాకిని టీమే లీడ్ లో ఉన్నారు కాబట్టి మళ్ళీ టాపిక్ సెలెక్ట్ చేసుకునే అవకాశం మీకే. 1 సినిమా. 2 రాశి ఫలాలు. రాశి ఫలాలు. కొన్ని రాశి ఫలాల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పండి. నాకు తెలియదు, నువ్వే చెప్పాలి. ఇట్రా విల్ స్వాప్. ఆల్ ది బెస్ట్. మీతోనే మొదలు పెడుతున్నాము. యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. మిథునం. రైట్. వృషభం. రైట్. మకర. రైట్. కుంభ. రైట్. మీనం. రైట్. మేషరాశి. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. సో ఐఎమ్ సారీ డాగిరీ టీం వాళ్ళు, మీరు 50% ఆఫ్ ది అమౌంట్ ఇప్పుడు పార్ట్ అవ్వాలి. ఇచ్చేయండి 50%. ఇది తార్మార్ తక్కర్మార్ రౌండ్. ఎప్పుడైనా సరే డబ్బులు ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. మీరు ఇంకొంచెం హోప్స్ పెట్టుకోండి. ఓకే. లెవెల్ 3 మీరే లీడ్ లో ఉన్నారు. టాపిక్స్ 1 స్మార్ట్ ఫోన్. 2 ఆకుకూరలు. ఆకుకూరలు. ఓకే అక్క. లెవెల్ 3 టాపిక్ సెలెక్టెడ్ ఆకుకూరలు. కొన్ని కూరగాయలు ఆకుకూరల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పాలకూర. చుక్కకూర. తోటకూర రైట్ ఆన్సర్. గోంగూర రైట్. కొత్తిమీర రైట్. కరివేపాకు కరెక్ట్. పుదీనా కరెక్ట్. పాలకూర కరెక్ట్. ఉల్లికాడ రైట్. రైట్. బచ్చలాకు. మునగాకు రైట్. మెంతికూర కరెక్ట్. సోయా. చెప్పండి. పొన్నగంటి కూర రైట్. పాలకూర. కాదు ములంగాకు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ కలిసి ఒక సీరియల్లో వర్క్ చేశారు కొన్ని సంవత్సరాల పాటు. మళ్ళీ ఒక రీయూనియన్ లాగా అయ్యింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ మమ్మల్ని కలిపినందుకు సుమా అడ్డకి థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకన్నా మా దగ్గర టైం ఎక్కువగా లేదు. మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ ట్యూస్డే 9:30కి ఆన్ సుమా అడ్డా. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ నైట్ అండ్ బై బై.